నార్మల్ టైంలోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ లాంటి సిటీస్లో. ఈసారి వర్షం కారణంగా ఆల్మోస్ట్ 2-3 గంటల నుంచి వాహనదారులు వర్షంలో నానుతూ అటు ట్రాఫిక్లో ముందుకు వెళ్ళలేక వెనక్కు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో ట్రాఫిక్ జామ్ కూడా తీవ్రంగా అయింది. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకతో పాటుగా అటు బాలనగర్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా షేక్పేట్లో 7.5 సెంటీమీటర్లు నమోదైంది. పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో వర్షం ఇంకా పడుతుంది. ఇంకో గంట పాటు కూడా భారీ స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ బృందాలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో, ఎక్కడ గుంటలున్నాయో, ఎక్కడ లొంతలున్నాయో అర్థం కాని పరిస్థితి. వాహనదారులు ముందుకు వెళ్లాలంటే కూడా చాలా భయపడుతూ ముందుకెళ్తున్నారు. జనరల్గా వర్షం పడిందంటేనే హైదరాబాద్లో చుక్కలనే చెప్పాలి. ఎందుకంటే భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముందుకు వెళ్ళలేక వెనక్కు వెళ్ళలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్గా ఈ టైంలో అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు, స్కూల్స్ అయిపోయి స్కూల్స్కి వెళ్ళి పిక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళు, ఇలా చాలా మంది కూడా ఈ టైంలో రోడ్లపై ఉంటారు. వాళ్ళకి ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి నిజంగా నానా తంటాలు పడుతున్నారు. ఒకసారి విజువల్స్ చూస్తే భారీ స్థాయిలో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. వెహికల్స్ ఎక్కడికక్కడ ఇరుక్కుపోయాయి. అంతేకాదు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఒక వాహనదారుడు ఆ వెహికల్ని బయటకు తీయడానికి, స్కూటీని బయటకు తీయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇలాంటి సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉంటే మంచిదని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రోడ్లపై ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో, ఎక్కడ గుంతలు లొంతలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. సో ఎక్కువగా ఇంకో 2-3 రోజుల పాటు కూడా వర్షపాతం నమోదే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. షేక్పేట్లో అయితే 7.5 సెంటీమీటర్లుగా నమోదైంది. మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లతో నిండిపోయాయి. రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి, నదుల్ని తలపిస్తున్నాయని చెప్పాలి. గంటలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అర్థం చేసుకోవచ్చు. ఎంత స్థాయిలో వర్షపాతం నమోదైందో మనం అర్థం చేసుకోవచ్చు.